ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు స్థానిక సంఘం నందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక్కరోజు కూడికలను సంఘము ఆలోచన కలిగి దేవుడిచ్చిన తలంపును బట్టి ఏర్పాటు చేయడమైనదని తిరిగి ఉన్నాం. ఈ కూడికకు నాకు మీ ముందు నిలబడడానికి నేను ఎంతటి వాడనో ప్రభువు నాకు ఇచ్చిన ఈ అవకాశముని ప్రభువుకు మహిమకరంగా జరగాలని మీరందరూ కూడా మీ మనసులో నా కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడో ఒక 5వ కుటుంబంలో ఉన్నటువంటి నన్ను ప్రభువు ప్రేమించి ఆ సిద్ధాంతము నుంచి 5వ సాంప్రదాయాల నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక గొప్ప స్థానిక సంఘము నంద్యాల క్రిస్టియన్ అసెంబ్లీలో ఒక స్తంభముగా నిలబెట్టడానికి ప్రభు చూపిన కృప. ఈ ఆధిక్యత ఎలాంటిదంటే, ఇలా ఈ మధ్యన సభలలోనూ నిలబడడానికి ఆ క్రిస్టియన్ అసెంబ్లీ జ్ఞానాపరుల యొక్క ఆవశ్యకతను బట్టి నాకు కలుగుతున్న ఈ అవకాశమని నేను ఎరిగిన వాడను. ఇది కేవలము దేవుడు చూపిస్తున్నటువంటి కృప. అందును బట్టి దేవునికి మొదట మహిమా ప్రభావాలు ఆరోపిద్దాం. ఈ ఉదయకాలము స్థానిక సంఘము నన్ను ప్రేమించి ఒక అరగంట వాక్య పరిచర్యకై ఆహ్వానించగా, స్థానిక సంఘ సేవకుడికి చేరి వచ్చిన సకల దైవజనులు సేవకులందరికీ, సకల పరిశుద్ధులందరికీ, ఈ గుడికని అధ్యక్షత వహించి నడిపిస్తున్న అధ్యక్షుల వారికి ప్రభు యేసుక్రీస్తునామమున అన్న ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. మంచిది. ఈనాటి మన వాక్య భాగమునకై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి 3 వచనాలను మనము చదువుకొని క్లుప్త ధ్యానంతో ముందుకు సాగుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను బ్రదర్, తర్వాత సహాయం చేద్దరు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించి వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకును కలుగునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రములు. చదవబడిన లేఖనములను చేరి వచ్చిన మమ్మలను, మా ముందున్న సమయాన్ని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకే సమర్పించుకొని సమస్తమును మీకు మహిమకరంగా వాడుకొని ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు కొరింథీలో సంఘాన్ని ఏర్పరిచే నాటికి ఆ కొరింథీ పట్టణము చాలా పాపముతో నిండినటువంటి పట్టణం. రోమా సామ్రాజ్యంలో అతి గొప్ప చరిత్ర కలిగిన పట్టణాలు ఏథెన్సు పట్టణము, కొరింథీ పట్టణము, ఎఫెససు పట్టణము. వీటన్నిటిలో ప్రభు తన దాసుడైన పౌలును బలపరిచి తన పక్షాన వాడుకొని సంఘాలను ఏర్పరిచిన విషయం మనము గమనించుకోవాలి. ఈ కొరింథీ పట్టణము కూడా గ్రీకు ప్రాచీన ప్రాంతంలో ఆ అలవాట్లను కలిగి, అనగా అన్య దేవతలను పూజించుకుంటూ విగ్రహారాధనతో బలంగా ఉన్నటువంటి పట్టణం కొరింథీ పట్టణం. ఈ చరిత్ర అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో మనకు తేటగా కనబడతాయి. ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఎదురాడుతున్నటువంటి వారికి భయపడవలసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. వాక్యము చెప్పకూడదు అని దేవుని వాక్యాన్ని చెబుతుండగా నెపములు మోపి ఎదురాడుతూ ఉన్నటువంటి ప్రజల మధ్యన దేవుని దాసుడు వాక్యాన్ని ప్రకటించాడు. అది విగ్రహారాధనతో నిండిన పట్టణమే కాకుండా పాపము వ్యభిచారముతో నిండినటువంటి పట్టణము, మంచి వ్యాపారానికి కూడలి కలిగినటువంటి పట్టణం. అనేక ప్రాంతాల నుంచి వ్యాపారానికి కూడలిగా ఉన్నందున ఇతర పట్టణ గ్రామాల ప్రజలు అక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ సాగుతున్నటువంటి ప్రజల మధ్య నివసించుతున్నటువంటి ఆ కొరింథీ పట్టణం. అలాగే అక్కడ భయంకరమైన పాపము. అట్టి పట్టణములో దేవుని దాసుడు పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా అనేకులు అడ్డుపడ్డారు. 18వ అధ్యాయం 6వ వచనములో ఎదురాడి వారు, దూషించేటువంటి వారు అని అక్కడ రాయబడి ఉన్నమాట. ఆ పట్టణములో సువార్త ప్రకటించడానికి అబుల ప్రిస్కుల్లా అని ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకొని దేవుని సేవకుడు తన పరిచర్యను సాగిస్తుండగా ఎంతోమంది ఎదురాడుతున్నారు, ఎదురు మాట్లాడుతున్నారు, వారిని దూషిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారిని కొడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని దాసుడు భయపడ్డాడు ఒక కారణాన్ని బట్టి. అప్పుడు దేవుడే పౌలుకు దర్శనమందు కనబడి, నీవేమీ భయపడవద్దు అని 9వ వచనములో మాట్లాడిన మాటలు మనము చూడగలుగుతాం. అపోస్తల కార్యంలో 18వ అధ్యాయంలో, రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడగా మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని పౌలుతో చెప్పగా దేవుడే బలపరిచాడు. దేవుడు తన దర్శనాన్ని ఇచ్చి బలపరిచి దేవుని వాక్యాన్ని ప్రకటించమని చెప్పినప్పుడు అట్టి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించగా 8వ వచనంలో చివరి భాగంలో, మరియు కొరింథీలోను అనేకులు విని విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొందిరి. అలాగూ అక్కడ సంఘము ఏర్పరిచాడు. ఏర్పరిచిన తర్వాత
బయటి పట్టణాలకు, గ్రామాలకు సువార్త నిమిత్తమై వెళ్ళినప్పుడు ఈ కొరింథులో ఉన్న సంఘంలో జరుగుతున్న సంఘటనలు దైవజనుడైన పౌలు గారికి వర్తమానము అందినప్పుడు చాలా బాధపడి ఈ ఉత్తరము రాసినట్లుగా ఉపోద్ఘాతంలో మనము చూడగలుగుతాం. ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు చెప్పినటువంటి మాట చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు ఏమని ప్రస్తావించాడు? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు నేను కష్టపడి, నేను పనిచేసి సంఘాన్ని స్థాపించిన నా సంఘమునకు అని రాయలేదు. అక్కడ పౌలు ప్రస్తావించిన మాట, కొరింథీ పట్టణంలో నేను అనేక విధాలుగా కష్టపడ్డాను, నేను శ్రమలను భరించాను, ఎదురాడే వారిని సహించాను, దూషించున్న వారిని సహించాను. అట్టి కష్టాలలో నేను దేవుని వాక్యము ప్రకటించి సంఘాన్ని కట్టి ఏర్పరచబడిన నా సంఘమునకు అని చెప్పారా? మనమైతే ఇది నా సంఘం, నేను కష్టపడి పనిచేశాను, నేను ఎన్ని ఇబ్బందులు పడినానో మీకేం తెలుసు, నేను కొట్టించుకున్నాను, నేను స్టేషన్లలో పడ్డాను, అలాగే నేను కష్టపడితే కానీ ఇక్కడ సంఘం ఏర్పడలేదు, ఇది నా సంఘం అని అనుకుంటాం. ఇది ఎవరి సంఘం? దేవుని సంఘం. నిన్ను ఒక సాధనముగా వాడుకొని ఉండవచ్చు దేవుడు. ఆనాడు పౌలును కొరింథీలో సంఘం ఏర్పరచడానికి ఒక సాధనముగా వాడుకున్నాడు. అది ఎరిగినటువంటి దైవజనుడు అంటున్నాడు, కొరింథీలో ఉన్న దేవుని సంఘము. నేను ఉత్తరం రాస్తున్నది ఎవరికో కాదు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అని అంటూ ప్రస్తావిస్తున్నాడు. మనం ఎంతగానో ఉప్పొంగిపోతూ ఉంటాం. ఒక్కొక్క సంఘానికి ఒక పేరు పెట్టుకొని, ఒక్కొక్క సంఘానికి ఒక పేరు పెట్టుకొని, ఇది నా సంఘము, ఇది నేను సంపాదించాను అని. బేతేలు, బెతెస్దా, సియోను, ఇంకా ఏమేమో పేరు పెట్టుకొని నా సంఘం అని మనము భావించుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ అనేకమైన పేర్లు కలిగిన సంఘాలలో దేవుని రాకడ వచ్చినప్పుడు ఏ సంఘం ఎత్తబడుతుంది, ఏ సంఘం విడబడుతుంది? నా సంఘం గొప్పది, నేను బాగా నీతిగా ప్రవర్తిస్తున్నాను, నేను నీతిగా సంఘాన్ని కాస్తున్నాను కనుక నా సంఘం ఎత్తబడుతుంది అని మనం అనుకుంటుంటాం. ఎవరిది సంఘం? కష్టపడవచ్చు, కానీ సంఘం ఎవరిది అనేది ఆలోచించాలి. ఏ సంఘం ఎత్తబడుతుంది? సార్వత్రిక సంఘముగా ఎత్తబడుతుంది, కానీ నువ్వు అనుకున్నట్లుగా నీ ఒక్క సంఘం ఎత్తబడదు. నువ్వు అనుకుంటున్నట్లుగా ఇతరుల సంఘాలు ఎత్తబడకపోలేదు. అన్నిటి యందును దేవుడు ఏర్పరచుకున్నటువంటి సకల పరిశుద్ధులతో కలిగిన సార్వత్రిక సంఘముగానే తన సన్నిధికి చేర్చుకుంటాడు. ఇది మనం గమనించగా నాది, నేను అని ఉప్పొంగుతూ ఉంటుంటాం. అది ఈ ఉదయకాలము మరచిపోవాలి. సరే, దేవుని సంఘం అని ప్రస్తావిస్తూ ఇక్కడ రెండవ మాట దైవజనుడు రాసిన మాట, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అందరికీ శుభము అని చెప్పి వ్రాయిస్తున్నాను అంటున్నాడు. అంటే సంఘంలో ఎవరు ఉంటారు? సంఘంలో ఎవరుంటారో ఈ రెండవ వచనంలోనే చక్కగా రాశాడు. మొట్టమొదటిది క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, రెండవది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఈ తేడా గమనించండి.
క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘములో ఉంటారు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అనగా మనంతటి మనము పరిశుద్ధపరచుకోలేని పరిస్థితిలో, మన బలహీనతలలో, మన పాపంలో మనం ఉంటుండగా ఆ పాపానికి వచ్చేటువంటి శిక్ష భయంకరమైన నరకం. ఆ నరకంలో మనము పాల్పొందవలసిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించాడు. తన సృష్టిలో ఒక భాగమైన మనము ఆయనకు విరోధంగా జీవిస్తూ, ఆయన ఎదుట అసహ్య కార్యములను చేయిస్తూ, ఆయనకు శత్రువులమై జీవిస్తూ, మన బలహీనతల యందు మనమందరం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా దేవుడు మనలను ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపాడు. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే ఈ సంఘములో ఉంటారు. సంఘం అంటే, సంఘములో ఎవరుంటారంటే క్రీస్తు యేసునందు క్రీస్తు యేసు రక్తము వలన పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే సంఘములో ఉంటారు. సంఘం అంటే అది. అలాగూ పవిత్రపరచడానికి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు ఈ లోకానికి రక్త మాంసములు కలిగిన మనిషిగా పంపాడు. ఆయన కలవరి శిలువలో మన కొరకై చిందించిన ఆ పవిత్రమైన రక్తములో కడగబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై సంఘములో చేర్చబడ్డాం. సంఘములో ఎవరు ఉన్నాం? క్రీస్తు యేసునందు ఆ పరిశుద్ధపరచబడిన వారముగా ఉన్నాం. ఇది మొట్టమొదటిది. అందరితో పని పూర్తి కాలేదు. దేవుడు ఎందుకు మనలో పరిశుద్ధపరచుకొని సంఘములో చేర్చాడు అంటే, నీవు ఆయన రాకడలో ఎత్తబడడానికి, నీవు ఈ లోకం విడిచిన ఆ దేవుని పరలోక రాజ్యములో ఉండడానికి, నిన్ను ఆ పాపపు మలినం నుంచి పవిత్రపరచి పరిశుద్ధులుగా మార్చి నిన్ను సంఘములో చేర్చింది. నువ్వు అలాగే పవిత్రతను కాపాడుకోవాలని సంఘములో చేర్చాడు. ఈ సంఘము ఎందుకు అంటే సహవాసము కలిగి, ఈ సంఘములో దేవుని లేఖనాలను వింటూ మన జీవితాలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, ఏదైనా ఒక కల్మషము మనకు మన మనస్సాక్షికి తోచినప్పుడు, కలిగినప్పుడు దానిని మనము లేఖనము, దేవుని వాక్యం అనేటువంటి వాక్యము ద్వారా కడుక్కుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, దినదినము నూతన పరచబడిన వారమై, దినదినము పవిత్రపరచబడుతున్న వారమై దేవుని రాకడ వరకు మనం ఉంటే ఎత్తబడడానికి, లేదా ఈ లోకం మనం ముందే తెలిసిన దేవుడి పరలోక రాజ్యములో చేరడానికి, లోకములో ఉంటే నీవు మళ్ళీ లోకములో, లోకపు ఆలోచనలో, లోకపు తలంపులలో కలిసిపోతావని దేవుడు ఒక సహవాసాన్ని అనుగ్రహించి సంఘముగా ఏర్పాటు చేసి సంఘాన్ని మనకిచ్చి సంఘములో చేర్చిన విధానము. సంఘములో పరిశుద్ధపరచబడిన వారు ఉంటారు. అలాగే దేవుడు మనందరినీ పరిశుద్ధపరచుకొని సంఘములో చేర్చాడు. అంతటితో పని పూర్తి కాలేదు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఆ దేవుని యొక్క కార్యము, ఆ దేవుని యొక్క ఆలోచన, ఆ దేవుని యొక్క తలంపు ఏమిటంటే, నేను కేవలం పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడిన నిన్ను పవిత్రురాలిగా, పవిత్రునిగా దేవుని రాకడ కొరకు సిద్ధపరచడమే ఈ సంఘం యొక్క బాధ్యత. సంఘంలో ఎందుకు చేర్చాడంటే, సంఘం బాధ్యత ఏమిటంటే, చేర్చబడినటువంటి పరిశుద్ధులకు పవిత్రమైన లేఖనాలను వివరిస్తూ వారి జీవితాలను సరిచేయడానికి, చక్కపరచడానికి మొహమాటం లేకుండా యథార్థముగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, తప్పును తప్పుగా ఖండిస్తూ పరిశుద్ధతను కాపాడవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం మీద ఉంది. అందుకే ఇక్కడ రెండో మాట
పరిశుద్ధులుగా ఉండుటకు మనమందరము పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము. పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉంటేనే ఆ మహిమా ప్రభావం కలిగినటువంటి ఆ దేవుని పరిశుద్ధతలో మనకు ప్రవేశము దొరుకుతుంది. మనకందరికీ తెలుసు, సమయాన్ని బట్టి నేను రెఫరెన్సులు చదివేయడం లేదు. మహిమా ప్రభావం కలిగిన దేవుని సన్నిధి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో చక్కగా రాయబడిన మాట. అట్టి పవిత్రమైన సన్నిధి దేవునిది, ఎవరు సమీపించడానికి తేజస్సులో అమరత్వం కలిగిన వాడు. ఆ నివాసంలో మనము ఆయనతో పాటు నివసించడానికి చేరగలగాలి అంటే ఆ అంత పరిశుద్ధతలో మహనీయుడైనటువంటి దేవుని సన్నిధికి మనము చేరాలంటే తిరిగి మనము మలినములను ధరించుకొని వెళితే అక్కడ మనకు ఆ పాపం అనేటువంటి మలినం మనకు అంటుకుంటే దేవుని సన్నిధిలో చేరగలమా? దేవుని పరిశుద్ధతను మనము అందుకోగలమా? అందువలన అలాగే మనం ఎవరిని కూడా తిరిగి మలినపడకుండా ఉండాలనే దేవుడు సంఘాన్ని మనకి ఇచ్చాడు. సంఘములో మనము ప్రవర్తించవలసినది బాధ్యత. 2వ మాట యొక్క సారాంశమే ఈ పత్రిక యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. పరిశుద్ధులుగా ఉండుటకు. పరిశుద్ధపరచబడిన వారు మనము పరిశుద్ధులుగా ఉండాలి. అలాగూ మనకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. అట్టి సంఘములో పరిశుద్ధత మనము కొనసాగించలేక భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఆ కొరంథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి దైవజనుడు విని రాసినటువంటి పత్రిక. అందుకే ప్రస్తావిస్తున్నాడు. అట్టి సంఘములో 1వ అధ్యాయం 10వ వచనములో కక్షలు కలిగి జీవిస్తున్నారు. మీలో కక్షలు అంటున్నాడు దైవజనుడు పౌలు. సంఘాలలో పరిశుద్ధంగా జీవించమని దేవుడు పరిశుద్ధపరచబడడానికి, మనము దినదినము పవిత్రపరచడానికి సంఘాన్ని సహవాసాన్ని ఇస్తే అట్టి సంఘములో కక్షలు. ఎవరి మధ్యన కక్షలు? సహోదరికి మధ్య కక్షలు, సహోదరునికి మధ్యన కక్షలు, సేవకుని మధ్యన కక్షలు. ఒక సేవకుడు అంటే ఇంకొక సేవకునికి గిట్టదు. ఒక సేవకుని మీద నానా రకాలైనటువంటి దుర్భాషలు, చెడపిపడయాలు చెప్పుకోవడం, ఒక సహోదరుడి పట్ల మరొక సహోదరుడు ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా సంఘాలలో చోటు చేసుకుంటున్నాయి. మీ మధ్యన కక్షలు, మీలో కలహములు. 11వ వచనములో మీలో కలహములు, మీలో వర్గభేదాలు. 12వ వచనంలో నేను పౌలు వాడను, నేను అపొల్లో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను. ఎక్కడి నుంచి వర్గభేదాలు ఉన్నాయి. క్రైస్తవ సంఘాలలో ఇది ఫలానా వారి యొక్క వర్గం, ఇది ఫలానా వారి యొక్క వర్గం. వర్గభేదాలు ఉంటున్నాయి. పవిత్రపరచబడిన వారుగా మనము చేర్చబడి పరిశుద్ధులుగా ఉండుటకు జీవించడానికి సంఘాన్ని ఇస్తే సంఘాలలో ఇలాంటి క్రియలు జరగడం అనేది ఎంత బాధాకరమైనటువంటి విషయం. నేను ఇలా చెబుతున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. ఒక దశలో నేను ఒక హైందవ కుటుంబంలో నుంచి వచ్చిన వాడును కనుక క్రైస్తవత్వంలో క్రైస్తవ సంఘాల మధ్యన జరుగుతున్న ఈ క్రియలను చూసినప్పుడు ఈ పంచాయతీలో నేను కూడా పాలు పంచుకున్నప్పుడు అనిపిస్తుంటుంది, ఎందుకు నన్ను దేవుడు ఈ క్రైస్తవత్వానికి పిలిచాడు? వీరికంటే నా పూర్వీకులే మేలే అనిపించేంత భావనలు కలుగుతున్నట్లుగా సంఘాల మధ్యన. క్షమించండి, నాలో కలిగిన భావన. ప్రపంచంలో అతి పవిత్రమైనటువంటి
కలిగినటువంటి సిద్ధాంతము కలిగిన సిద్ధాంతం ఏంటి అంటే క్రైస్తవత్వం. ద క్రిస్టియన్ డాక్ట్రిన్ ఈస్ వెరీ ప్రీషియస్ మోర్ దాన్ అదర్స్, బట్ క్రైస్తవుస్ ఆర్ నాట్ ఇనఫ్. కానీ క్రైస్తవులు అలాగూ ఉండడం లేదు. క్రైస్తవ సిద్ధాంతము ప్రపంచంలోనే చాలా పవిత్రమైనది, చాలా ఘనమైనది. దానికి మించిన సిద్ధాంతాలే లేవు. కానీ క్రైస్తవులు మాత్రము అందుకు తగినట్టుగా జీవించడం లేదనేది నా బాధ, నా వేదన. ఆనాడు పౌరుడు ఇదే సంఘటన తెలిసినప్పుడు ఈ పత్రిక రాశాడు. ఈ సంఘటనలు తెలిసినప్పుడు ఈ పత్రిక రాశాడు. చూడండి, ఒక మాట ముగిస్తాను, మనకు 5 నిమిషాలు ఉంది, ఇంకా ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఇప్పుడు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారైతే ఎవరు వారు? 15వ వచనంలోనే రాశారు. ఎవరో వారు అన్యజనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీదట నడుచుకోవలదని ప్రభువు వంటి సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అన్యజనులైతే ఎరగక చేశారండి, వారు అన్యజనులు ఎరగక చేశారు. మరి మనమైతే అన్యజనుల వల్లే మనము ప్రవర్తిస్తే ఎలా? వారికి మనకు తేడా ఏంటి? ఎక్కడ పరిశుద్ధపరచబడినావు? సంఘంలో చేర్చబడినావా? మరి వాళ్ళనే ప్రవర్తించడానికి ఏంటి? వారైతే అనేటువంటి మాటను మనము గమనిస్తున్నాం. వారు అన్ని జనులు కనుక అలాగూ ప్రవర్తించారు. చూడండి, అన్ని జనులలాగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. ఎఫెసీయులకు రాసిన అదే పత్రికలో 5వ అధ్యాయం 15లో దినములు చెడ్డది కనుక సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది మనకు కావలసిన మాట. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుటకు జాగ్రత్తగా ఉండండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుటకు జాగ్రత్తగా ఉండండి. ఆత్మపూర్ణులై ఉండండి అంటారు అదే కింది వచనంలో. ఏముండాలి? ఆత్మపూర్ణత ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండాలి. సంఘాలలో కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ప్రస్తావించిన మాటలు మనం చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఆ సంఘంలో జరిగాయి. కాబట్టి అక్కడ ప్రభువు మనకిలాగూ ఆ కొరింథీ సంఘానికి రాసిన పత్రికను మన కొరకై బైబిల్ గ్రంథంలో వివరింపచేశాడు. జారత్వము 5వ అధ్యాయం 1వ వచనములో, విగ్రహారాధన, వాచ్యములు, ఒకరికొకరు వాచ్యమాడుకుంటున్నారు 6వ అధ్యాయంలో. 7వ వచనంలో భార్యాభర్తల సంబంధంలో అక్రమ సంబంధాలతో జీవిస్తున్న జీవితాలు ప్రస్తావించాడు పౌలు. ఇది చూసినట్లయితే చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు ఇవి. అక్కడ జరిగిన సంఘటనలు ఇప్పుడు ఇక్కడను జరుగుతున్నాయి. విగ్రహాలకు అర్పించిన బలుల గురించి అక్కడ 8వ అధ్యాయంలో ప్రస్తావించాడు. సమయం మనకు చాలదు కనుక వెళుతున్నాను. సంఘాలలో అందుకే అన్నాడు, ఒకరినొకరు మీరు. ఒకటి విషయము, సంఘాలలో ఇలాంటి బాధకరమైనటువంటి పరిస్థితులు చేస్తే సంఘము పాడైపోతుంది. సంఘము పాడైపోతే ఇక్కడ ఒక మాట రాశాడు కదా పౌలు, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17లో, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. అది అనుకోలేకపోతున్నాం.
అది తెలియక ప్రవర్తిస్తున్నాం. దేవుని ఆలయంలో, దేవుని సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసుకొనక ఇష్టానుసారముగా మనం జీవిస్తున్నాం. సంఘం అంటే గిట్టని ఒక వ్యక్తి, సంఘం అంటే నచ్చని ఒక వ్యక్తి, అధికారుల చేత అధికారం పొంది సంఘాన్ని హింసించడానికి బయలుదేరిన వ్యక్తిని గోళ్ళ పడగొట్టాడు దేవుడు. తెలుసా మనకు? మనందరికీ తెలుసండి. సౌలును సంఘాల పట్ల స్త్రీలను పురుషులను భేదము లేకుండా ఈడ్చుకుని వెళ్ళి వారిని కొట్టుతూ తిట్టుతూ సభలకు మరి అప్పచెప్పుతూ వారిని హింసించుతున్నటువంటి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. గోళ్ళ పడగొట్టి లేపి మాట్లాడాడు. మన పరిస్థితి అయితే మనం సంఘాలు పాడు చేస్తే ఆ దైవజనుడిని అయితే లేపి మాట్లాడాడు. ఇదిగో ఈ పత్రిక రాసిన దైవజనుడిని లేపి మాట్లాడాడు, అతన్ని ఒక సాధనముగా వాడుకోవడానికి. కానీ మన పరిస్థితి అయితే ఇక లేపలేకపోతాడేమో, ఇక లేవలేము. సంఘాలను పాడు చేస్తే, సంఘాల మధ్య అసభ్యకరమైన ప్రవర్తన జరిగితే దేవుడు యాక్షన్ తీసుకుంటే దానికి జవాబు మన దగ్గర లేకపోవచ్చు. ఆనాడు దైవజనుడిగా లేపాడు, మళ్ళీ వాడుకున్నాడు. కానీ మనలను ఇక నేల కల్పిస్తే, ఓడబడి నేల కల్పిస్తే మనం లేవలేని స్థితిలో ఉండకపోవచ్చునేమో. ఆలోచన చేసుకుందాం. సంఘము పట్ల ముగిస్తున్న సమయమైంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనములో ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి యందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకము. పౌలు గలతీ సంఘానికి రాస్తూ చెబుతున్నాడు, మనమందరము సంఘములో చేర్చబడిన వారము పరిశుద్ధులుగా జీవించాలి అంటే ఒకరి యందొకరము అసూయపడకూడదు, ఒకరి పట్ల ఒకరిని వివాదానికి రేపుకోకూడదు. ఏరా ఊరు కట్టుకున్నావు, ఆయన మాట్లాడితే నువ్వు మాట్లాడలేవు, నీకు నోరు లేదా? ఎవరు తప్పు చేయలేదా? నువ్వు ఒక్కరినే చేసినావా? ఎవరు తప్పు చేయలేదా? నువ్వు ఒక్కరినే చేసినావా? దేవుడు మాట్లాడుతుంది. ఎందుకు ఊరుకుంటున్నావు? రేపడం, హృదయాలను రేపడం. సంఘాల మధ్య ఒకరి పట్ల ఒకరికి అసూయ కలిగి ఒకరి పట్ల ఒకరికి రేపుకుంటున్నారు. ఇదే మాటలో అసలు ఒక మాట అంటే ఆ మాట చెప్పకూడదేమో అనిపించాలి. కానీ 15వ వచనంలో ఇదే అధ్యాయము 15వ వచనంలో అంటాడు, ఒకరిని ఒకరు కలుసుకొని. ఈ మాట చెప్పాలంటే చాలా బాధాకరమైన మాట. కలుసుకుంటున్నారంటే కొనగడం, ఒకరినొకరు కలుసుకొని కొనుక్కుంటూ భక్షించుకున్నాయి కదా. భక్షించుకుంటున్నాము. ఒకరినొకరు బాధ్యత కలిగి జీవించాలి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారమైనట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21లో దేవుని యందు భయము భక్తి కలిగిన వారలై ఒకరినొకరు జీవించమని చెప్పినటువంటి మాట. ఎఫెసీ 5:21. సంఘములో పరిశుద్ధులుగా ఉండడానికి ఈ సమయాన్ని ఇచ్చాడు మనకు దేవుడు, పరిశుద్ధపరిచాడు. ఇక పరిశుద్ధులుగా జీవించడానికి మనం ఈ లోకంలో జీవించినంత కాలము పరిశుద్ధత కలిగి పరిశుద్ధులను కాపాడుకుంటూ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు కనుక అలాగే పరిశుద్ధులుగా ఉన్న వారికి తగినటువంటి పవిత్రతతో పరిశుద్ధతతో జీవించాలని ఈ లేఖనాల ద్వారా పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిక చేశాడు. ఈ ఉదయకాలము దేవుడు మన స్థానిక సంఘాలకు ఈ మాటలు హెచ్చరిక ఉండడానికి రాయించిన సంఘంలోని మాటలను మనకు బయలుపరిచాడు. అలాగే దేవుడు మనలందరినీ సిద్ధపరచుకొని తన పరలోక రాజ్యానికి వారసులుగా చేయుగాక.
ఆమేన్.